ఫలప్రదం శ్రోతిమిచ్చామి కథయస్తే వ్రతముత్తమం. ఓ ఈ బ్రాహ్మణుడా, సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నాడు. ఆ సత్యదేవుని సేవించు, నీ కష్టంలో తొలిగిపోవు, సకల సంపదగా ఉంటావు. సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించమని చెప్పి మొదటి అధ్యాయములో చెప్పుకున్న రీతిగా పూజా విధానమంతా కూడా చెప్పి అక్కడి మాయమైపోయినాడు. ఎప్పుడైతే సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించమని చెప్పి ఆ విష్ణుమూర్తి మాయమైపోయినాడో ఆ బ్రాహ్మణుని సంతోషానికి అవధులు లేవు. సాక్షాత్తు విష్ణుమూర్తే నన్ను ఇవాళ వ్రతం చేసుకోమన్నాడు. ఇంతకంటే మహద్భాగ్యం ఇంకేం కావాలి, నా జన్మ తరించిందని చెప్పి ముందులకై నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. మరి నేను రిక్తహస్తుడను, నా చేతులు చిల్లి గవ్వ కూడా లేదు కనుక ఈరోజు భిక్షాటనకే లభించిన ధనమంతా కూడా ఖర్చు పెట్టి నీ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి పట్టణంలోకి బయలుదేరాడు. ఎప్పుడైతే భగవంతునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి భగవంతుని మీద భారం వేసిండో సంతుష్టుడైన హరి ఆ బ్రాహ్మణునికి మొదటి కంటే రెండంతల ధనం లభించినట్టుగా చేసిండు. అది మీరు సంతోషించిన వాడు అరటి పండు శంకర నెయ్యిప గోధుమనుక మొదలు పూజా సామాగ్రి ఏర్కొని బ్రాహ్మణులతోడను బంధువులతోడను భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని ఏకాగ్రతతో ఆచరించినాడు. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించినాడో సత్యనారాయణ స్వామి దయ వలన ఆ బ్రాహ్మణుని కష్టాలన్నీ కూడా దూరమైపోయినాయి. క్రమేంచి దూరమైపోయింది. అది మొదలుకొని ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసము వీడొక వ్రతాన్ని ఆచరించడం వలన మహదైశ్వర్యవంతుడగుటే కాక సకల పాపముడు విముక్తి పొందినవాడే అంత్యంలో మోక్ష ప్రాప్తి పొందిన కనుక ఆ సూత మహాముని మునులకు చెప్తున్నాడు, ఓ మునిశ్రేష్ఠులారా, ఎవరైతే ఈ సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో, ఎవరైతే శ్రద్ధగా ఈ కథలను వింటారో ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన వారి వారి కోరికలను కూడా నెరవేర్తాయని చెప్పి ఆ సూత మహాముని మునులందరూ చెప్పగా ఆ మునులు మరలై అడుగుతున్నారు, మరి అయ్యా మరి సత్యనారాయణ వ్రతం అని చెప్పినావు, ఒక్క బ్రాహ్మణుడు చేసిందని చెప్పినావు, మరొక అక్కడికి సమస్య పోయిందా, ఎవరు ఇంకెవరైనా చేసిందా, ఇంకా ఎవరు ఎటువంటి ఫలితాలు పొందిండు, ఆ విషయం అంతా కూడా సవిస్తరంగా తెలుపగలుగుతున్నానని చెప్పి వేడుకోగా అప్పుడు ఆ విష్ణుమూర్తి విధంగా చెప్తున్నాడు, పోయి మునిశ్రేష్ఠులారా, విష్ణు మాయలకు ఆద్యంతములు ఉన్నాయా, చెప్పుకుంటూ పోతుంటే సంవత్సరాలు గడిచిపోతాయి, చెప్తున్న వీళ్ళు విధంగా చెప్తున్నాడు. అదే కాశీ పట్టణానికి చెందిన ఒక బోయవాడు ప్రతిరోజు అడిగికి పోయి తను మోసి ఆయన కట్టెలు తెచ్చుకుంటూ ఆ తెచ్చిన కట్టెలను పట్టణంలో అమ్ముకుంటూ వచ్చిన దాంతో తన కుటుంబ పోషణ చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాలం గడిచిపోయింది. ఒకనాడు అడిగి పోయిండు. ఆ సత్యనారాయణ స్వామి పరీక్ష వలన కట్టెలు దొరకలేదు. ఆ కట్టెలు లేని కడుపు నిండదు కనుక మిట్ట మధ్యాహ్నం వరకు ఎండల్లే తిరుక్కుంటూ మోపు చేసుకొని మిట్ట మధ్యాహ్నం వరకు మోపైంది. ఆ మోపు పట్టుకొని పట్టణానికి వచ్చే వరకు ఆ ఇండ వేడికి తట్టుకోలేక తూష్ణ బాధను దప్పిని ఓర్చుకోలేక లేని ఓపిక తెచ్చుకుంటూ ఆ కాశీ పట్టణ పూర వీధుల్లోకి వచ్చే వరకు పోయేవానికి ఆశం కాలేదు. ఆ కట్టెలకాడు వీధిలోనే పారేసాడు. ఎక్కడైనా చెంబెడని మంచినీళ్ళు అడుకొని తాగని తన ప్రాణం దక్కదని చెప్పి పక్కకున్న బ్రాహ్మణుడి ఇంటికి పోయేటి వరకు ఆ బ్రాహ్మణుడిలో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. బ్రాహ్మణులు స్వజనులు వచ్చి ఆనందంగా వ్రతకథలు వింటున్న సమయంలో ఆ బోయవాడు వచ్చి చూసేటి వరకు అమితానంద భరితుడై తను వచ్చిన ఆకలి తప్పులు మొత్తం మర్చిపోయిందిగా. వ్రతమైపోయినంతగా అక్కడనే ఉండి వ్రతమైపోయిన తర్వాత, ఓ మహాత్మా, నేను చేసిన వ్రతం ఏమి, మరి వ్రతం చేస్తే ఏం ఫలితం లభిస్తుంది, మరి ఈ వ్రతాన్ని ఒక మీ బ్రాహ్మణులే చేసుడా, మీరు ఎవరైనా చేయవచ్చుడా అని చెప్పారు కదా. బోయవాడ, ఇది సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించిన సకల కోరికలు సిద్ధించను. దరిద్రులు ధనవంతులను, బంధనములు లాంటి బంధువులు విముక్తి కలుగును, భయగ్రస్తులకు భయము తొలగిపోను. ఇంత ఏలా ఎవరు ఏ కోరికలతో వ్రతాన్ని ఆచరిస్తారో వారి వారి కోరికలను కూడా నెరవేరును. నేను దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఆచరించిన కనుక ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నా నేను అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెప్పగా ఇందులో సంతోషించినప్పుడు ఆ బోయవాడు ఆ బ్రాహ్మణుని భోజనం కూడా చేసి తిరిగి తన నగరానికి పోయినాడు. కట్టెలు పట్టుకొని ఆ ప్రాతకాలం నుండే లేచి ఆ కట్టెలను పట్టుకొని, ప్రభు, ఈరోజు నీ వ్రతాన్ని ఆచరిస్తా, ఈ కట్టెల మీద ధనమంతా కూడా ఖర్చు పెడతానని చెప్పి పట్టణంలోకి బయలుదేరాడు. ఎప్పుడైతే భగవంతునికి మనస్ఫూర్తిగా నమస్కరించి వేడుకున్నాడో ఆ కట్టెలని కూడా గంధపు చెక్కలైనవి. ధనవంతులు నవీనికి అమ్మగా విశేషమైన ధనం లభించింది. అతను వీళ్ళు సంతోషించి వాడే పూజా సామాగ్రి అంతా కూడా తీసుకొని బ్రాహ్మణులతో బంధువులతో కలిసి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించినాడు. ఆ సత్యనారాయణ వ్రత ప్రభావం వలన ఆ బోయవాని దరిద్రమంతా కూడా దూరమైపోయింది. అది మొదలుకొని ఆ
ఆ పోయేవాడు ప్రతి మాసం వీడొక వ్రతాన్ని ఆచరించడం వలన మహదైశ్వర్యవంతుడు ఒకటే కాక సకల పాపల నుండి విముక్తి పొందినవాడై అంచెంలో మోక్ష ప్రాప్తి పొందిన సత్యనారాయణ కథాయం దేవఖండే ద్వితీయోధ్యాయ సమాప్త. హరయే నమః. రమా సహిత సత్యనారాయణ స్వామికి. ప్రదీపు కొబ్బరికాయ తీసుకో, గిన్నె పెట్టు. మీరు పదువుగా వేయండి. మీకు చెవకోసారి చెప్పా, అది మీ ఫరజు, మీ బాధ్యత. మీద పెట్టు, అందులో కొంచెం శర్కర అవి. కొంచెం కాంపందాలు పెట్టుకోండి, కొంచెం శర్కర వేయండి, శర్కర పెట్టు. అన్ని రోజు కాదండి. తృతీయోధ్యాయ ప్రారంభ. అథానత్రం భవిష్యామి సునృతమ తపస్య మహేపతి జితేంద్ర సత్యవాదస్య గచ్చాన్ దేవాలయం ప్రతి. ఓ ముని శ్రేష్ఠులారా, ఇంకొక కథను చెప్తున్న వినండి. పూర్వము ఉల్కాముఖుడు ఒక రాజు కలడు. అతడు ఇంద్రియమును జయించినవాడు, సత్యవ్రతుడు, ప్రజలను కన్నబిడ్డలు పరిపాలిస్తూ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఉల్కాముఖ మహారాజు పరిపాలనలో ధర్మదేవత 4 పాదాలు నడుస్తున్నది. కష్టమన్నది తెలియకుండా ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు. అట్టి సమయంలో అతనికి సంతానం లేదు. ఒకనాడు భద్రశిలా నది తీరంలో సత్యనారాయణ వ్రతాన్ని చేస్తుండగా సాధువును ఒక వైశ్యుడు అనంతమైన ధనంతో పడవ నింపుకున్నవాడై ఆ మార్గమున పోచు రాజు చేయించిన వ్రతాన్ని చూసిన వాడై తన పడవను అడ్డుకు పట్టించి వ్రతం అయిపోయేంత వరకు అక్కడనే ఉండి ప్రభు మీరు చేస్తున్న వ్రతం ఏమి, ఈ వ్రతం చేస్తే ఏం ఫలితం లభిస్తుంది, ఇదేం వ్రతం అని చెప్పాడు కాగా ఆ విష్ణుమూర్తి స్వరూప ఆ ఉల్కాముఖ మహారాజు చెప్తున్నాడు ఆ సాధు అనే వైశ్యునికి, ఇది సత్యనారాయణ వ్రతం. ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యాలు కలుగజేయను, దరిద్రులు ధనవంతులవును, బంధనములు ఉన్న వారికి బంధన విముక్తి కలుగును. నాకు పుత్ర సంతానం లేదు కనుక నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నానని చెప్పి ఉల్కాముఖ మహారాజు చెప్పగా ఆ సాధు అనే వైశ్యుడు, అయ్యా నాకు కూడా వలసినంత ధనం ఉన్నది, ఆ సంతానమే లేదు కనుక నేను కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి సంతానం పడదని చెప్పి పలికి తన వ్యాపారానికి బయటకు వెళ్ళిపోయినాడు. అట్లా కొంత దూరం కాలం గడిచిపోయింది. తన వ్యాపారాన్ని పూర్తి చేసుకున్నాడు. తన స్వగ్రామం చేరుకొని తన భార్య ఇంటికి వచ్చి తన భార్య అయిన లీలావతికి సత్యనారాయణ వ్రత మహత్యము, సత్యనారాయణ పూజా విధానాన్ని చెప్పి ఒకవేళ నాకు సంతానం కలిగితే తప్పకుండా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసిన వాడు ఆయన. కొంతకాలం కాదు లీలావతి భర్తతో సుఖించి గర్భవతి అయి 10వ మాసమున చక్కని కుమార్తెను కన్నది. శుక్లపక్ష యథాశశి నామ్న కళావతి కన్యామ తన్నామ కరణం కృతం. అమ్మాయికి కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఆ కళావతి సత్యనారాయణ వరప్రసాది కావున పున్నమ ముందర చంద్రుడు కదా రోజు రోజుకి ఎట్లయితే ఉద్భవిస్తుంటాడో కళలతో పెరుగుతుంటాడో ఆ అమ్మాయి కూడా అట్లా పెరుగుతున్నది. కానీ ఆ సాధు అనే వైశ్యుడు సత్యనారాయణతో జోలి తీస్తున్నాడు. ఒకనాడు ఆ లీలావతే మరి మనకు సంతానం కలిగితే వ్రతం చేద్దామని చెప్పి మొక్కినాం కదా, మరి వ్రతాన్ని ఎప్పుడు చేద్దామని చెప్పి అడిగితే వివాహకాలే తస్సే కరిష్యామి సత్యనారాయణ వ్రతం కృతం. ఇప్పుడేం తొందర, మొక్కనే మొక్కితే బిడ్డ పుట్టనే పుట్టే, ఇప్పుడేం తొందర లేదు కదా, అమ్మాయి పెళ్లి కాలంలో వ్రతాన్ని చేద్దామని చెప్పి అక్కడ ఉన్న తన వ్యాపారాన్ని కోసం బయలుదేరి వెళ్ళిపోయినాడు. కాలం గడిచిపోయింది. ఎట్లా అయితే అమ్మాయి పెద్ద పెరుగుతున్నదో సత్యనారాయణ వ్రతం అట్లా అడగంటిపోతున్నది. అష్టవర్ష భవత్కన్యే వివాహే శుభ సంకల్ప నిర్ణయ. ఇంతలో అమ్మాయికి 8 సంవత్సరాల వయసు వచ్చింది. మరి ఇప్పుడంటే 18 ఏళ్ళకు చూస్తున్నారు. అప్పుడు 8 ఏళ్ళ పిల్లగానే మరి ఇక పెళ్లి చేయాలని చెప్పి తొందరపడ్డారు. ఒక దూతను పిలిచి మరి నువ్వు అమ్మాయికి చాలా దూరం ప్రయాణం చేసిండు, అలసిపోయిండు, మరి పడవలు అక్కడనే ఒడుగు పట్టించుకొని మరి ఈ రోజుకి మనం ఇక్కడనే పడుకుందాం, రేపు మనం వ్యాపారం చేసుకుందామని చెప్పి ఆ మామాలు ఇద్దరు ఇసుక దిబ్బల మీద పడుకున్నారు. సత్యనారాయణ స్వామి బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక నవ్వుకుంటారో, పున్నానికి నవ్వుకుంటారో, ఏకాదశికి నవ్వుకుంటారో అని చెప్పి ఎదురు చూసి
ఆఖరికి వీళ్ళు నన్ను మర్చిపోయిళ్ళు, ఈ ఒక్కసారి వీళ్ళకు జ్ఞాపకం చేస్తానని చెప్పి ధారణ కఠిన దుఃఖం భవిష్యది, వీళ్ళు జీవితంలో కోలుకోలేనటువంటి కష్టాలు కలుగా శపించినాడు. ఆ సత్యనారాయణ శాపం అనే మాయ ఆ వైశ్యులను ఆవహించింది. దాని ప్రభావం వలన ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనాగారంలో ప్రవేశించి వాళ్ళు మోసేంత ధనాన్ని సంచులు దించుకొని బయటికి వచ్చేది వరకు అక్కడ కాపలా ఉన్న రాజభటులు ఆ దొంగలను చూసిండ్రు. ఆ దొంగల వెంబడి పడ్డారు. ఆ దొంగలు పట్టణాన్ని విడిచి భద్రశిలా నది తీరం వెంబడి ఉరుకుతుంటే వెనుక రాజభటులు ఉరికి వస్తున్నారు. అప్పుడు ఆ దొంగలు ఆలోచిస్తున్నారు, మనం ఈరోజు పట్టుబడితే రాజు మనకు శిక్ష ఇస్తాడు, మరి ఈరోజు మనం తప్పించుకునే మార్గం లేదని చెప్పి ఆలోచిస్తున్న ఆ దొంగలకు ఇసుక దిబ్బల మీద పడుకున్న మామాలు ఎప్పుడైతే కనిపించారో ఒక్కసారి ఆలోచన వచ్చింది, కష్టం పోతే పోయింది, ప్రాణమైతే దక్కిందని చెప్పి వాళ్ళు మోసుకు ధనాన్ని ఆ పడుకున్న వైశ్యుల దగ్గర పారగించి పారిపోయినారు. ధనం అక్కడ చూసి ఆ వైశ్యుల దొంగలని చెప్పి నిశ్చయించుకొని కట్టి వాళ్ళని తీసుకొని పోయి రాజు ముందర నిలబెట్టి, ప్రభో ధనంతో సైతంగా దొంగలు కూడా తీసుకొని వచ్చినాము, విచారించి తగిన శిక్ష విధించుని చెప్పి విన్నవించాను. ఆ రాజు ఏమాత్రం కూడా విచారించకుండా వీళ్ళు తీసుకొని పోయి చెరసాలలో బంధించని చెప్పి ఆజ్ఞాపించారు. రాజభటులు వైశ్యులను తీసుకొని పోయి చెరసాలలో బంధించినారు. సత్యనారాయణ స్వామి శాపం వలన అసలు దొంగలు పారిపోయినారు. అక్కడ మామాలు ఇద్దరు దొంగలుగా మిగిలిపోయిండు. అక్కడ తల్లి బిడ్డలు ఇద్దరు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా కథం చేసిండ్రు. ఆఖరికి తినడానికి తిండి కూడా లేకుండా ఇల్లు తిరుక్కుంటూ బిచ్చమెత్తుకొని బతుకుతున్నారు ఆ తల్లి బిడ్డలు ఇద్దరు. ఇక్కడ మామాలు ఇద్దరు రాజు దగ్గర బందీలుగా ఉన్నారు. కాలం గడిచిపోతున్నది. ఒకనాడు ఆ కళావతికి ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుని చేరుకోగా ఆ బ్రాహ్మణుని ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూసి వ్రతం అయిపోయేంత వరకు అక్కడనే ఉండి తీర్థప్రసాదం స్వీకరించి ఇంటికి ఆలస్యంగా వచ్చింది. ఎప్పుడైతే తన కుమార్తె ఇంటికి ఆలస్యంగా వచ్చిందో అప్పుడు తల్లి దగ్గరికి తీసుకొని, అమ్మాయి ఇంత రాత్రి రోజు ఎక్కడికి పోయినావు, నీ మనస్సులో ఏమి కోరిక ఉందని చెప్పి అడగగా, ప్రభు నేను ఎక్కడికి పోలేదు, ఆకలిగా ఉండే బ్రాహ్మణుని చేరుకోగా ఆ బ్రాహ్మణుని ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూసి వ్రతం పూర్తయినంతకు అక్కడనే ఉండి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వస్తుందని చెప్పి తనని ఇచ్చిన ప్రసాదంలో తల్లికి ప్రసాదం పెట్టింది. ఎప్పుడైతే తన కుమార్తె సత్యనారాయణ వ్రతం అని చెప్పిందో అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అబ్బా బిడ్డ ఎంత పని అయిపోయింది, నువ్వు పుట్టకముందు మొక్కినా సత్యనారాయణ వ్రతం చేసుకుంటానని ఇప్పటి వరకు వ్రతం చేసుకోలేదు కాబట్టి మనకి ఇటువంటి కఠిన స్థితి కలుగుతుందని చెప్పి ఇన్ని రోజులు మర్చిపోయినందుకు చింతించి ఇక నేను నా జ్ఞాపకం వచ్చినందుకు సంతోషపడి మరునాడు ప్రాతకాలం తెలియచి కర్మానుష్ఠానములను యథావిధిగా నిర్వహించుకొని శుచి అయి బ్రాహ్మణులతోడను బంధువులతోడను శక్తి లోపం ఉన్నా కూడా భక్తి లోపం లేకుండా ఏకాగ్రతతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి ప్రభు నా పాదం క్షమించు, నన్ను రక్షించు, ఇన్ని రోజులు మిమ్మల్ని మర్చిపోయినా నా తప్పులను కూడా మన్నించు ప్రభు, నా భర్త నా అల్లుడు కూడా సుఖంగా ఇల్లు ఏనట్లు అనుకరింపు అని చెప్పి ప్రార్థించాను. ఎప్పుడైతే తల్లి బిడ్డలిద్దరూ ఏకాగ్రతతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరించి వేడుకున్నారు. ఆ సత్యనారాయణ స్వామి ఆ వైశ్యుల మీద ఉన్న కోపం అంతా కూడా పాదాల సంధిగా దిగిపోయింది. అదే రాత్రి చంద్రకేత మహారాజు స్వప్నంలో సాక్షాత్కరించిండు, ఓ రాజా నీ దగ్గర బందీలుగా ఉన్న వైశ్యులు నా శాపగ్రస్తులు కనుక నీ దగ్గర బందీలుగా ఉన్నారు, వాళ్ళని ప్రతిదిన విడిచిపెట్టు, వాళ్ళ ధనమంతా కూడా వాళ్ళకి ఇచ్చిపోయి నిన్ను లేకుంటే నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానన్నాడు. మాయమైపోయిండు. ఇక రాజుకు నిద్ర పట్టలే. తెల్లారగానే మంత్రి పురోహితులను పిలిపించి ఆ భటులను వైశ్యులను తీసుకొని వచ్చి రాజు దగ్గర నిలబెట్టినారు. రాజులకు నమస్కరించిన వైశ్యులు తమకు ఇంకా ఎట్టి కఠిన శిక్ష విధిస్తారని చెప్పి భయప్రాంతులు అనుకుతున్నారు. అప్పుడు ఆ వణుకుతున్న వైశ్యులను చూసి రాజు అంటున్నాడు, ఓయి వైశ్యులారా, మీకు దైవ ప్రతికూలం వలన ఇచ్చి కష్టం సంభవించింది, ఇక మీకు భయం లేదు, మీరు విడిచిపెడుతున్నానని చెప్పి వారికి క్షౌరకర్మలు చేయించి కట్టుబడి నూతన వస్త్రములు ఇచ్చి తాను స్వాధీనం చేసుకున్న ధనానికి రెండంతల ధనములు ఇచ్చి ఇక మీరు ఇంటికి పోయినని చెప్పి